ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువైనప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతాయి. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా నార్మల్‌గా మనకు తెలియనప్పుడు అది ఎప్పుడు పెరుగుతాదనేది ఎలా ఉంటుందంటే డిమాండ్ అండ్ సప్లై యొక్క అంటే వివిధ వస్తువుల యొక్క డిమాండ్ సప్లైని సూత్రాన్ని ఆధారం చేసుకొని ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతూ ఉంటుంది. సో, అలా పెరిగినప్పుడు మనకు అందరికీ ఈ ఇన్ఫ్లేషన్‌ని మామూలుగా రేట్లు పెరిగినప్పుడు ఎందుకంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ పెరిగి దాని యొక్క రేట్లనేది విపరీతంగా పెరుగుతున్నప్పుడు మామూలుగా సాధారణ ప్రజల యొక్క కొనుగోలు కెపాసిటీ అనేది తగ్గుతుంది. అలాగే దాన్ని ఆ యొక్క డిమాండ్‌ని మనం కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆర్‌బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతుందో మనకు మామూలుగా దాని యొక్క మామూలుగా సేవింగ్స్ అనేది మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గి సేవింగ్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ రేట్లనేది పెరుగుతాయో మామూలుగా ఈ యొక్క ఏదైనా కంపెనీలు మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఏం చేస్తాయంటే గవర్నమెంట్‌కి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గాని లేదా వేరే అదర్ ఇండస్ట్రీస్ గాని ఎప్పుడూ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్‌లు తీసుకొని తద్వారా ఎక్కువ ఎక్స్‌పాన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, గవర్నమెంట్ లోన్స్ అనేది ఎప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇండస్ట్రీ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మామూలుగా ఇన్ఫ్లేషన్ రేట్ గనక పెంచినప్పుడు ఏమవుతుందంటే కంపెనీలు తన యొక్క మామూలుగా అప్పు చేసేటువంటి అమౌంట్ తగ్గిపోతుంది. అలాగే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేటివి మామూలుగా కొంత దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్‌పాన్షన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ పెరుగుతుంది వల్ల దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసము ఎక్స్‌పాన్షన్ అనేది డల్ అవుతుంది. అట్లాంటి సమయం మళ్ళా వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించడం అనేది జరుగుతుంది. ఇది ఒక సైకిల్ లాగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇది.